హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ, ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సెషన్లో మనం టెట్ డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా అడగడం జరిగింది, ఎక్కడి నుంచి అడిగారు, మరి రానున్న రోజుల్లో జరగబోయే టెట్ ఎగ్జామినేషన్ అట్లాగే డిఎస్సి ఎగ్జామినేషన్లో మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని ఏ విధంగా మార్చుకోవాలి అనే విషయాలన్నింటిని కూడా డిస్కషన్ అనేది చేద్దాం. ప్రతి సెషన్లో కూడా గతంలో ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు వాటికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ని కూడా ఇక్కడ డిస్కషన్ అనేది చేద్దాం. ఇది మీకు రానున్న రోజుల్లో ఉన్న టెట్ కోసం కానీ రానున్న రోజుల్లో ఉన్న డిఎస్సి కోసం కానీ కంప్లీట్గా ఉపయోగపడుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈరోజు మనం డిస్కషన్ చేసే దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ గమనిస్తే, సూర్యకాంతి సముద్రంలో రమరామి ఈ లోతు వరకు ప్రయాణిస్తుంది అడుగులలో అడగడం జరిగింది. ఆప్షన్ ఏని చూస్తే 92 అడుగులు, ఆప్షన్ బి అయితే 212, ఆప్షన్ సి అయితే 262, నెక్స్ట్ ఆప్షన్ అయితే 162 అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి ఈ క్వశ్చన్ ఎక్కడికి నుంచి వచ్చిందంటే 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లో కింద ప్రతి పేజీకి కింద కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ ఇచ్చిండ్రు, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు. ఆ పాయింట్స్ నుంచి ఆ లైన్ల నుంచి అడగబడిన క్వశ్చన్ అండి. సో మరి దీనికి సంబంధించిన ఆన్సర్ మనకు డైరెక్ట్ తెలుసు, బట్ దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కాంతి యొక్క వేగం ఎంత ఉంటుంది? కాంతి వేగం అనేది 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్. వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్. మరి అట్లాగే సూర్యుని నుంచి కాంతి భూమికి చేరడానికి పట్టే సమయం, ద రిక్వైరింగ్ టైమ్ ద లైట్ రీచ్ ఫ్రమ్ ద సన్ టు ఎర్త్ ఈజ్ 8 minutes 17 seconds అండి. అట్లాగే భూమి నుంచి చంద్రుడికి, భూమి మీద పడ్డ కాంతి చంద్రుడి మీద వెళ్ళడానికి కావలసిన సమయం 1.25 seconds అండి. అదేవిధంగా చంద్రుడి నుంచి భూమికి మళ్ళీ తిరిగి రావడానికి 1.27 seconds సమయం అయితే పడుతుంది. ఇదంతా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్. అట్లాగే సూర్యుడు నుంచి మనకు విడుదలైన కాంతి కిరణాలు అనేవి సముద్రం లోపలికి దాదాపుగా 262 అడుగుల లోతు వరకు వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉంది. ఇది ప్రాక్టికల్గా డిటర్మైన్ చేసిన విషయం. సూర్యుడి నుంచి విడుదలైన కాంతి కిరణాలు అయితే సముద్రం లోపలికి దాదాపు ఎన్ని అడుగుల వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది? 262 అడుగుల లోతు వరకు వెళ్తుంది. ఇక్కడ 4 బేసిక్ పాయింట్స్ మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఈ 4 పాయింట్ల నుంచి మనకు గత ఎగ్జామ్లలో అడగబడిన బిట్ ఏంది? సూర్యకాంతి సముద్రంలో రమరామి ఎంతవరకు పోతుంది? 262 అడుగుల వరకు వెళుతుందండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం అదర్ డిజిట్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 262 నువ్వు చదువుకొని వెళ్తావు, కానీ ఇక్కడ ఎగ్జామ్లో 162 అనేది ఉంది. సో ఈ రెండు కూడా ఏదో రకంగా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, డైలోమాలకి తీసుకెళ్ళడానికి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది డైరెక్ట్ బిట్ అండి, కాన్సెప్ట్ ఓరియంటేషన్ కాదు, డైరెక్ట్ బిట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్, గతంలో ఈ క్వశ్చన్ వచ్చింది కావున ఫ్యూచర్లో ఈ 3 పాయింట్ల నుంచి కూడా మనకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాంతి వేగం 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్. ఎస్, సూర్యుడి నుంచి భూమికి 8 minutes 17 seconds. అట్లాగే భూమి నుంచి చంద్రుడికి 1.25 seconds. అదే చంద్రుడి నుంచి భూమికి 1.27 seconds అనేది పడుతుంది. ఇది కూడా యాజ్ యూజువల్గా ఆ 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో కానీ 8th 9th టెక్స్ట్ బుక్లలో కానీ ఇట్లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకుంది. అలాగే దెన్ నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే, ఏంది? సమతల దర్పణం లంబంతో ఒక పతన కిరణం 60 degrees కోణం చేసిన దర్పణ తలంనకు మరియు పరావర్తన కిరణంనకు మధ్య గల కోణం ఎంత అని అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం తెలవాలి? ఇక్కడ మనం ఇది ఒక సమతల దర్పణం అనుకుందాం. సమతల దర్పణం యొక్క ఇది ఒక లంబం అనుకుందాం. సమతల దర్పణం యొక్క లంబంతో పతన కిరణం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పతన కిరణం అనుకుందాం. ఎస్, పతన కిరణం ఎంత కోణం చేస్తుందట? 60 degrees కోణం అనేది పతన కిరణం చేస్తుంది. ఎస్, దెన్ ఏమడిగిండు? దర్పణ తలమునకు మరియు పరావర్తన కిరణంనకు మధ్య గల కోణం ఎంత? ఎస్, ఇది పరావర్తన కిరణం అండి, పరావర్తన కిరణం. ఇప్పుడు అడగబడిన క్వశ్చన్ ఏంది? దర్పణ తలనముకు మరియు పరావర్తన కిరణంకు ఇక్కడ ఉండే కోణం ఎంత అంటుండు. దర్పణ తలంకు అట్లాగే పరావర్తన కిరణంకి, ఇది పతన కిరణము, ఇది పరావర్తన కిరణం, ఇక్కడ ఉన్న కోణం ఎంత అన్నాడు. సరే, ఈ కాన్సెప్ట్ నీకు తెలవాలంటే కాంతి పరావర్తన నియమాలు అనేవి 2 తెలవాలండి. ఏంటి కాంతి పరావర్తన నియమాలు? కాంతి పరావర్తన నియమాలు 2 ఉంటాయి. ఒకటి కాంతి మొదటి పరావర్తన నియమం, కాంతి మొదటి పరావర్తన నియమం.
ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. రెండవది కాంతి రెండవ పరావర్తన నియమం, సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. సరే ఏంది కాంతి మొదటి పరావర్తన నియమం, ఏం తెలుపుతుంది? వాట్ ఈస్ ద ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్? యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, అదర్వైజ్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఐ. సపోజ్ యాంగిల్ ఐ 30 డిగ్రీలు అయితే యాంగిల్ ఆర్ కూడా ఎంత అవుతుంది? 30 డిగ్రీలు అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ యాంగిల్ ఐ ఈజ్ 30 degrees, దెన్ యాంగిల్ ఆర్ ఆల్సో 30 degrees. ఎస్, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సార్ కాంతి రెండవ పరావర్తన నియమం ఏం తెలుపుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఉపరితలం అనుకుందాం, ఇది లంబం అనుకుందాం, ఎస్ ఇది పతన కిరణం అనుకుందాం, ఇది పరావర్తన కిరణం అనుకుందాం. పతన కిరణము, పరావర్తన కిరణము, నార్మల్ లైన్ మీన్ లంబం, ఈ మూడు కూడా ఒకే తలంలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఒకే తలంలో ఉంటాయి. ఎస్, సపోజ్ నా చేతికి ఉన్న ఈ 3 ఫింగర్స్ని గమనిస్తే ఇది పతన కిరణము, ఇది పరావర్తన కిరణము, ఇది లంబము. ఈ 3 అయితే ఎట్లాగో నా చేతి పైన ఉన్నాయో సేమ్ ఈ 3 కిరణాలు కూడా కంపల్సరిగా ఒకే తలంలో ఉంటాయి. అది సెకండ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, కాంతి రెండవ పరావర్తన నియమంగా చెప్పొచ్చు. ఈ 2 నియమాలు తెలిసినప్పుడే ఇట్లాంటి క్వశ్చన్స్ చేస్తాం. దెన్ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్లో ఏమిచ్చిండు? పతన కిరణం లంబంతో, దర్పణ లంబంతో చేసే కోణం 60 డిగ్రీలు అన్నాడు. ఎస్, ఇది యాంగిల్ ఐ ఈ 60 degrees అన్నాం. యాంగిల్ ఐ నీకు తెలిసినప్పుడు మొదటి పరావర్తన నియమం ప్రకారం యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. సో ఇక్కడ యాంగిల్ ఆర్ కూడా ఎంత ఉంటుంది? 60 డిగ్రీలే ఉంటుంది. రైట్, నీకు ఎగ్జామ్లో ఈ యాంగిల్ అడగలేదు. ఎగ్జామ్లో ఏం అడిగిండు? పరావర్తన కిరణంకు దర్పణ తలంకు మధ్య గల కోణం అడిగిండు. వాస్తవానికి నేను డయాగ్రామ్ వేసినప్పుడు ఇది లంబం. లంబం అంటే ఈ తలంతో చేసే కోణం ఎంత ఉంటుంది? 90 డిగ్రీలు ఉంటుంది. ఎస్, దీంట్లో ఈ ఇద్దరి మధ్యల కోణం ఎంత ఉంది? 60 డిగ్రీలు ఉంది. 60 90 రెండు విషయాలు తెలుసు. 90 లెక్కించి 60 degrees కింద తీసేస్తే మిగిలింది ఎంత? 30 డిగ్రీలు. ఎస్, ఈ పరావర్తన కిరణానికి లంబానికి మధ్యలో ఉన్న కోణం ఎన్ని డిగ్రీస్ అవుతుంది? 30 డిగ్రీల కోణం అవుతుంది. ఇది ఓవరాల్గా 90 degrees అనుకున్నాం ఇందాక. ఓవరాల్గా 90 degrees అంటే నీకు ఆల్రెడీ తెలుసు, ఎంత తెలుసు? 60 తెలుసు. సో రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉండొచ్చు? 90 - 60 చేస్తే వచ్చేది 30 degrees. 30 degrees ఆప్షన్లో ఉందా? ఎస్, 30 degrees సెకండ్ దాంట్లో ఆప్షన్లో ఉంది. చాలామంది ఎట్లా కన్ఫ్యూజ్ అవుతారంటే ఇక్కడ 60 డిగ్రీల కోణం ఉంది, యాంగిల్ ఐ ఈ 60 degrees అంటే యాంగిల్ ఆర్ కూడా 60 degrees అని నేర్చుకుంటారు. బట్ అడిగింది ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ అడగలేదు, రిమైనింగ్ యాంగిల్ని మనకు అడిగినప్పుడు. సో ఆన్సర్ గోస్ టు 30 degreesగా మనం చెప్పొచ్చు. ఇట్లాంటి క్వశ్చన్స్ కంపల్సరీగా అడుగుతున్నారండి, వాటిని ఫోకస్ చేయాలి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ని చూస్తే పతన కిరణం సమతల దర్పణంతో 30 డిగ్రీల కోణం చేస్తున్నప్పుడు, పతన కిరణం సమతల దర్పణంతో ఎన్ని డిగ్రీల కోణం చేస్తున్నట? 30 డిగ్రీల కోణం చేస్తుందట. పతన కిరణం సమతల దర్పణంతో ఎన్ని డిగ్రీలు? 30 డిగ్రీల కోణం చేస్తున్నప్పుడు పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్య గల కోణం ఎంత? ఇది లంబం అండి. సపోజ్ ఇది లంబం అండి. ఎస్, ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరి మధ్యలో 30 degrees ఉందంటే ఇక్కడ ఎంత కోణం ఉంటుంది? అక్కడ ఒక 60 డిగ్రీల కోణం అనేది మనకి ఈజీగా ఉంటుంది. ఎస్, ఒక్కసారి క్లియర్గా నేను డ్రా చేస్తానండి. రైట్, ఇప్పుడు చూడండి, ఇది లంబం. ఎస్, ఇక్కడ 30 డిగ్రీలే అంటే రిమైనింగ్ యాంగిల్ ఈజ్ 60 degrees. రిమైనింగ్ యాంగిల్ ఈజ్ 60 degrees. ఎస్, పతన కిరణం సమతల దర్పణంతో 30 డిగ్రీల కోణం చేస్తున్నప్పుడు అన్నాడు. 30 డిగ్రీల కోణం చేస్తుందంటే ఈ లంబానికి పతన కిరణానికి మధ్య గల యాంగిల్ ఎంత ఉంది? 60 డిగ్రీలు ఉంది. ఎస్, పతన కిరణానికి లంబానికి మధ్య గల కోణాన్ని పతన కోణం అంటున్నాం. పతన కోణం 60 డిగ్రీలు అయినప్పుడు పరావర్తన కోణం కూడా ఎంత ఉంటుంది? యాజ్ యూజువల్గా 60 డిగ్రీలే ఇక్కడ ఉండడానికి ఛాన్స్ అనేది ఉంది. ఎస్, ఇది పరావర్తన కిరణం. ఈ యాంగిల్ తెలిసింది. ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత? 30 డిగ్రీలు ఉంటుంది. ఇది 30, ఇది 30, ఇది 60, ఇది 60 అయింది. క్వశ్చన్ ఏమడిగిండు? పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్య గల కోణం ఎంత? పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్య గల కోణం ఎంత అని మనకు అడిగిండు. ఎస్, మధ్య గల కోణం ఎంత ఉంటుంది? ఒకసారి ఇక్కడ క్లారిఫికేషన్ తీసుకుంటామంటే చూడండి, ఇగో ఇది పతన కిరణము, ఇది పరావర్తన కిరణము. వీళ్ళిద్దరి మధ్యల కోణం ఉండేది ఎంత? ఇక్కడ 60 + 60 మొత్తం ఎంత అండి? 120 degrees ఉంటుంది. ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 120 degrees ఉంటుంది. ఎస్, క్వశ్చన్ క్లియర్ అవుతుంది. పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్య గల కోణం ఇక్కడ నేను రాస్తున్నా.
ఇగో వీళ్ళిద్దరి మధ్యలో ఉండే కోణం ఇక్కడ నుంచి ఇక్కడికి 60, ఇక్కడ నుంచి ఇక్కడికి 60. సో దాని ఆన్సర్ ఏంటి 120. ఎగ్జామ్లో 124th ఆప్షన్లో ఉంది. ద రైట్ ఆన్సర్ ఈజ్ 120. ఎస్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 30 ఇచ్చింది, ఇక్కడ ఒక 30 కనబడుతుంది. ఎస్ రిమైనింగ్ యాజ్ యూజువల్గా 90 ఉంటుంది, అది కూడా ఉంది. ఎస్ 30 + 30 అనుకున్నప్పుడు కన్ఫ్యూజ్ కావడానికి 60 కూడా ఇచ్చిండు. అన్ని ఆప్షన్లు మనకు అందుబాటులో ఉంటాయి. మన మైండ్ ఎన్ని రకాలుగా ఆలోచిస్తుందో ఆప్షన్స్ కూడా అన్ని రకాలుగానే ఉండడానికి ఛాన్స్ ఉంది. బట్ ప్రాపర్ కాన్సెప్ట్ని అప్లై చేసినప్పుడే మనకు రైట్ ఆన్సర్ అనేది వస్తుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, సమతల దర్పణంలో పతన కోణం 30 డిగ్రీలు అయిన పరావర్తన కిరణం లంబంతో చేసే కోణం ఎంత అంటుండు. ఇది సమతల దర్పణం అనుకుందాం. యాజ్ యూజువల్గా పతన కోణం 30 డిగ్రీలు అంటుండు. పతన కోణం అంటే పతన కిరణానికి లంబానికి మధ్యలో ఏర్పడే కోణము. ఇది పతన కిరణము ఎస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటున్నాం. సారీ, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఇది ఇన్సిడెంట్ రే అంటున్నాం. ఈ ఇన్సిడెంట్ రేకి నార్మల్ లైన్ లంబానికి మధ్యలో ఉండే కోణాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ పతన కోణం అంటున్నాం. వాడు ఆల్రెడీ ఇచ్చిండు పతన కోణం 30 డిగ్రీలు ఇవ్వడం జరిగింది. ఎస్ పతన కోణం 30 డిగ్రీలు అయినా పరావర్తన కిరణము లంబంతో చేసే కోణం ఎంత అంటుండు. ఇది క్వశ్చన్ మనకి ఇంటి ఇచ్చిండు. పతన కోణం 30 డిగ్రీలు అయినా పరావర్తన కిరణం లంబంతో చేసే కోణం. పరావర్తన కిరణం లంబంతో కలిసి చేసే కోణాన్ని పరావర్తన కోణం అంటాం, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. ఎస్ యాంగిల్ ఐ ఎంత ఉంది 30 డిగ్రీలు ఉంది. యాంగిల్ ఆర్ కూడా ఎంత ఉంటుంది 30 డిగ్రీలే ఉంటుంది. అకార్డింగ్ టు ద ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆర్. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ ప్రకారం యాంగిల్ ఐ 30 ఉంది కన్నా యాంగిల్ ఆర్ కూడా 30 ఉంటుంది. సో ద ఆన్సర్ గోస్ టు సెకండ్ ఆన్సర్ 30 డిగ్రీలుగా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఎస్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఏముంది, పరావర్తన నియమాలు ఈ క్రింది వాటికి వర్తిస్తాయి. పరావర్తన నియమాలు ఈ క్రింది వాటికి వర్తిస్తాయి. వేటికి వర్తిస్తాయి? సమతల దర్పణాలకు, పుటాకార దర్పణాలకు, కుంభాకార దర్పణాలకు, అన్ని పరావర్తన తలాలకు. మరి నేను అప్పటి నుంచి చెప్తున్నా ఇది ఒక సమతల దర్పణం మాత్రమే. ఈ సమతల దర్పణానికి ఈ పరావర్తన నియమాలు మీన్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఎస్ అట్లాగే పతన కిరణము, పరావర్తన కిరణము, లంబము 3 ఒకే తలంలో ఉంటాయి. 3 ఒకే తలంలో ఉంటాయి. ఇవి 2 పరావర్తన నియమాలుగా చెప్తాం. ఈ 2 మరి ఓన్లీ సమతల దర్పణానికే పనిచేస్తాయా, పుటాకార దర్పణానికి పనిచేస్తుందా పనిచేయదా, అట్లాగే కుంభాకార దర్పణానికి పనిచేస్తుందా పనిచేయ అనేది మనం చూసుకోవాలి. ఎస్ పతన కోణము, పరావర్తన కోణము ఈ పుటాకార దర్పణం, కుంభాకార దర్పణాల పైన సేమ్ సమతల దర్పణం లెక్క ఉంటాయా ఉండయా? వాస్తవానికి ప్రాక్టికల్గా ఉంటాయండి. ఈ పరావర్తన నియమాలు కాంతి మొదటి పరావర్తన నియమం, కాంతి రెండవ పరావర్తన నియమం, ఈ 2 కూడా తప్పకుండా ఈ పుటాకార వాటికి, కుంభాకార వాటికి కూడా పనిచేస్తాయండి. అంటే సమతల దానికి పనిచేస్తుంది, పుటాకార దానికి పనిచేస్తుంది, కుంభాకార దానికి పనిచేస్తుంది. ఈ 3ంటికి పనిచేస్తున్నాయి. కావున ఆన్సర్ గోస్ టు అన్ని పరావర్తన తలాలు, అన్ని పరావర్తన తలాలకు పనిచేస్తాయి. సో ఆన్సర్ గోస్ టు 4th ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువు పరిమాణంతో సమాన పరిమాణం గల, ఇది ఒక వస్తువు అనుకుందాం. ఈ వస్తువు పరిమాణానికి సమాన పరిమాణం గల ఎస్ ప్రతిబింబంను ఏర్పరిచే అట్లాగే పార్శ్వ విలోమం ఈ దర్పణంలో ఏర్పడుతుంది. ప్రతిబింబంని సమతల దర్పణం ఏర్పరుస్తుంది, పుటాకార దర్పణం ఏర్పరుస్తుంది, కుంభాకార దర్పణం కూడా ఏర్పరుస్తుంది. దీంట్లో నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఏమంటుండు, సమాన పరిమాణం గల సమతల దర్పణం సమాన పరిమాణం గల దాన్ని ఏర్పరుస్తుంది. పుటాకార దర్పణం కూడా ఎప్పుడైతే వక్రతా కేంద్రం దగ్గర వస్తువును పెడతామో, అంటే ఆబ్జెక్ట్ ఎట్ సి దగ్గర వస్తువును పెడతామో అప్పుడు సమాన పరిమాణం గల దాన్ని ఏర్పరుస్తుంది. దాంట్లో డౌట్ లేదండి. కానీ ఇంకోటి ఏమంటుండు, పార్శ్వ విలోమం. సార్ వాట్ ఈజ్ మెంట్ బై lateral inversion? పార్శ్వ విలోమం అంటే ఏంటి? ఎస్ కుడి ఎడమలాగా, ఎడమ కుడిలాగా కనబడేదాన్ని పార్శ్వ విలోమం అంటున్నాం. కుడి ఎడమలాగా, ఎడమ కుడిలాగా కనబడడాన్ని పార్శ్వ విలోమం అంటున్నాం. లెఫ్ట్ అపియర్ యాజ్ ఎ రైట్ అండ్ రైట్ అపియర్ యాజ్ ఎ లెఫ్ట్, దట్ వీ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ ఎ లాటరల్ ఇన్వర్షన్. మరి ఈ పార్శ్వ విలోమం ఏ దర్పణంలో ఉంటుంది? కేవలం సమతల దర్పణంలో మాత్రమే ఈ పార్శ్వ విలోమం అనేది పాసిబుల్ అవుతుంది. మనం చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకున్నాం. కుడి ఎప్పుడైనా ఎడమలాగా, ఎడమ ఎప్పుడైనా కుడిగా ఉంటుంది. సమానమైన పరిమాణం గల ప్రతిబింబం ఏర్పడుతుంది. నువ్వు అద్దం ముంగాట ఎట్లా ఉంటే అట్లా యాజ్ ఇట్ ఈజ్గా
మనకు కనబడడానికి ఛాన్స్ ఉంది. దాంట్లో చేంజెస్ అయితే లేవండి, సమానంగా ఉంటుంది. వస్తువు చిన్నగా ఉంటే ప్రతిబింబం చిన్నగా ఉంటుంది, వస్తువు పెద్దగా ఉంటే ప్రతిబింబం కూడా పెద్దగానే ఉంటుంది. సో ఇక్కడ సమాన పరిమాణం గలది పార్శ్వ విలోమం అంటే కేవలం మనం సమతల దర్పణం మాత్రమే ఆన్సర్ అవుతుందండి. సో ఆన్సర్ గోస్ టు ఫస్ట్ వన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, అంబులెన్స్ ముందు భాగాన ఈ విధంగా రాసి ఉంది, ఈ విధంగా రాసి ఉంది అంటే ఉల్టా రాసి ఉంది. ఇట్లా రాసి ఉంటుంది, అంబులెన్స్ ముందు భాగాన AMBULANCE అని ఇట్లా రాసి ఉంది. ఉల్టా రాసి ఉండడంలో ఇమిడి ఉన్న శాస్త్రీయ దృగ్విషయం ఏంది, సైంటిఫికల్ క్రైటీరియా ఏంది అని మనకి ఇక్కడ అడుగుతుండు. ఏంటి, సమతల దర్పణం, పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం. పుటాకార మరియు కుంభాకార దర్పణం రెండింటిలో జరగడానికి ఛాన్స్ ఉంది అని ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ మీరు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అంబులెన్స్ అనే దానిపైన ఈ విధంగా రాసి ఉన్నప్పుడు వెనకాల వస్తున్న వెహికల్ యొక్క ఇమేజ్ అనేది ముందు దాంట్లో ఉన్న వెహికల్ కనబడుతుంది. సపోజ్ నేను ఒక 2 వీలర్ బైక్ మీద వెళ్తున్నా, లేదా ఒక 4 వీలర్ కార్లో వెళ్తున్నా, నా సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, నా సైడ్ మిర్రర్లలో ఆ ఇమేజ్ అనేది ఇక్కడ కనబడాలి. ఆ ఇమేజ్ కనబడితే అది మనకు అక్కడ ప్రాపర్గా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అక్కడ ఏ దర్పణం వాడుతున్నాం, సైడ్ మిర్రర్లో అయితే ఏది వాడుతున్నాం మనం, కుంభాకార దర్పణం వాడుతున్నాం. కుంభాకార దర్పణం వాడుతున్నాం. కుంభాకార దర్పణం సైడ్ మిర్రర్లో వాడడం వల్ల ఏమైపోతుంది, అక్కడ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. లైట్ రిఫ్లెక్ట్ కావడం అంటే కాంతి పరావర్తన ధర్మం అనేది ఇమిడి ఉంది. కాంతి పరావర్తన ధర్మం అనేది మనకు ఇమిడి ఉంది. ఈ కాంతి పరావర్తన ధర్మం ఇమిడి ఉండడం వల్లనే మనకేమైపోతుంది, ఈ ఉల్టాగా రాసిన అంబులెన్స్ యొక్క స్పెల్లింగ్ అనేది మనకు మళ్ళా సీదా కావడం జరుగుతుంది. ఎస్, ఇది దీంట్లో ఉన్నది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం జరుగుతుంది, కాంతి పరావర్తనం జరుగుతుంది. వాస్తవంగా కాంతి ధర్మాలు ఏవైనా ఇచ్చిన పడితే అక్కడ ఆన్సర్ ఏం పెడుతుంటే కాంతి పరావర్తనం పెడుతుంటే, కానీ మనకు ఆప్షన్లలో ఏం కనబడుతుంది, ఈ కాంతి ధర్మాలు అనేవి లేవు. ఇక్కడ కేవలం దర్పణాలను మాత్రమే అక్కడ ఇవ్వడం జరిగింది. ఏ దర్పణంలో ఈ సిచ్యువేషన్ జరుగుతుంది, సైడ్ మిర్రర్లలో మనం కుంభాకార దర్పణంని ఉపయోగిస్తాం. సో ఆన్సర్ గోస్ టు థర్డ్గా చెప్పొచ్చు. ఒకవేళ ధర్మాలకి ఇచ్చిన పడితే కాంతి పరావర్తనం మనం పెట్టాలి. ధర్మాలు ఇవ్వకుండా దర్పణాలు ఇచ్చిండు, దర్పణాలు ఇవ్వడం వల్ల సో ఆన్సర్ ఏమవుతుంది, కుంభాకార దర్పణంని మనము వెహికల్ సైడ్ మిర్రర్లలో ఉపయోగిస్తాం. సరే, కుంభాకార దర్పణంని వెహికల్ సైడ్ మిర్రర్లో ఉపయోగించడం వల్ల నిఠారు ప్రతిబింబం ఏర్పడుతుంది, చిన్నది ఏర్పడుతుంది. ఎస్, దూరం ఉన్నది దగ్గరగా ఉన్నట్లుగా కనబడుతుంది. దూరం ఉన్నది దగ్గరగా ఉన్నట్లు కనబడుతుంది. నిఠార ప్రతిబింబం చిన్నది, దూరం ఉన్నది దగ్గరగా కనబడుతుంది. ఇది కుంభాకార దర్పణం యొక్క స్పెషాలిటీస్గా మనం చెప్పొచ్చండి. సో ఆన్సర్ ఏం తీసుకుంటున్నాం, థర్డ్ వన్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, సమతల దర్పణంపై పతన కోణాన్ని తగ్గించినప్పుడు, సమతల దర్పణం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లంబం అనుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 డిగ్రీలు చేసింది అనుకుందాం, కోణం ఒక 60 డిగ్రీలు చేసినప్పుడు ఇది పతన కోణం అయితే పరావర్తన కోణం కూడా ఎన్ని డిగ్రీలు చేయాలా, 60 డిగ్రీలు చేయాలా. ఇది కామన్ బేసిక్ మనకు తెలిసిన విషయమే. ఇది పతన కిరణము, పరావర్తన కిరణము మధ్యలో ఏర్పడిన కోణాలు. ఏమంటుండు, పతన కోణాన్ని తగ్గించినప్పుడు సపోజ్ 60 ఉన్నది, మనం ఏం చేద్దాం, ఒక 30 డిగ్రీస్ వరకు తీసుకుందాం. ఒక 30 డిగ్రీస్ తోటే తీసుకుందాం. ఇక్కడ మనం ఒక 30 డిగ్రీస్ వరకు తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటుండు, పతన కిరణం లంబానికి దూరంగా జరుగును. ఇటు దగ్గరకు వచ్చింది, ఆప్షన్ తప్పు. పతన కిరణం దర్పణ తలం వైపు జరుగును, దర్పణ తలం వైపు రాదండి, ఇది కూడా తప్పు. పరావర్తన కిరణం దర్పణ తలం వైపుకు జరుగును, పరావర్తన కిరణం కూడా దర్పణ తలం వైపు వచ్చిందా, ఇది దర్పణ తలం అనుకున్నాం, దర్పణ తలం అనుకుందాం, ఇటువైపు వచ్చిందా, ఇటు కూడా రాదండి. ఇంకొక ఆప్షన్ ఒకటే మిగిలిపోయింది, ఎలిమినేషన్ మెథడ్లో వస్తే డైరెక్ట్ ఆన్సర్ దొరికింది. మరి అది కరెక్టా తప్ప? పరావర్తన కిరణం లంబం వైపుకు జరుగును. ఇప్పుడు చూడండి, యాంగిల్ 30 డిగ్రీస్ రావాలంటే ఇక్కడ దగ్గరకు వస్తా రాదా,
స్టార్టింగ్ 60 తీసుకున్నప్పుడు ఇంత దూరం ఉంది, ఇది కూడా ఇంత దూరం ఉంది. అదే 30 డిగ్రీస్ అన్నప్పుడు పతన కిరణం లంబంకు దగ్గరలో వచ్చింది, అప్పుడు పరావర్తన కిరణం కూడా లంబంకు దగ్గరలోనే రావడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుంది? పరావర్తన కిరణం లంబం వైపుకు జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నావు? తగ్గించినప్పుడు మాత్రమే లంబం వైపుకు జరుగుతుంది. ఒకవేళ పెంచినప్పుడు, రేపు పొద్దుగాల ఎగ్జామ్లో క్వశ్చన్ పెంచినప్పుడు అని ఇచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఎస్, దూరం పెరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తగ్గించిండు కావున ఏమవుతుంది? లంబం వైపు జరుగుతుంది. పెంచితే లంబానికి దూరంగా వెళ్తుంది. రేపు పొద్దులా చేంజ్ చేయొచ్చు. అందుకోసం 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమతల దర్పణం ముందు 5 సెంటీమీటర్ల దూరంలో ఉన్న ఒక వస్తువును దర్పణానికి దూరంగా 10 సెంటీమీటర్లలో కదిల్చినప్పుడు వస్తువుకు ప్రతిబింబానికి మధ్య పెరిగిన దూరం అంటుండు. ఎస్, ఇది సమతల దర్పణం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సమతల దర్పణం అనుకుందాం. ఏమంటుండు? ఈ సమతల దర్పణంకి ముందు ఎన్ని సెంటీమీటర్లట? 5 సెంటీమీటర్స్. ఈ పాయింట్ని మనం ఒక 5 సెంటీమీటర్స్ అనుకుందాం. 5 సెంటీమీటర్ల ముందు ఒక వస్తువు ఉంది. రైట్, వస్తువు 5 సెంటీమీటర్స్ ముందుంటే ప్రతిబింబం కూడా ఏడ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ 5 సెంటీమీటర్స్ దగ్గరనే ఉంటుంది. ఓకే, ఇది దీని యొక్క ప్రతిబింబం అనుకుందాం. రైట్, ఇప్పుడు ఏమంటుండు? ఆ వస్తువును దర్పణానికి 10 సెంటీమీటర్ల దూరంలో కదిల్చినప్పుడు దీన్ని 10 సెంటీమీటర్ల దూరంకు తీసుకొస్తుండు. ఇక్కడ ఉన్నదాన్ని ఎక్కడ తీసుకొస్తుండు? ఇక్కడికి తీసుకొస్తుండు. ఎస్, ఇది ఇప్పుడు 10 సెంటీమీటర్స్ అనుకుందాం. రైట్, 5 సెంటీమీటర్స్ దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ ఏర్పడ్డది? 5 సెంటీమీటర్స్ దగ్గరనే లోపల ఏర్పడ్డది. మరి 10 సెంటీమీటర్స్ దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది? మళ్ళీ కూడా 10 సెంటీమీటర్స్ దగ్గరనే ఇక్కడ ఏర్పడడానికి ఛాన్స్ అనేది ఉంది. ఎస్, ఇది 10 సెంటీమీటర్స్గా మనం చెప్పొచ్చు. ఓకే, రైట్. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు? వస్తువుకు ప్రతిబింబానికి మధ్య పెరిగిన దూరం ఎంత? వస్తువుకు ప్రతిబింబానికి మధ్య పెరిగిన దూరం ఎంత అంటుండు. అంటే ఇది వస్తువు, ఇది ప్రతిబింబం, ఈ రెండింటికి మధ్యలో పెరిగిన దూరం ఎంత? రైట్, ఇక్కడి నుంచి మిర్రర్ వరకు మొత్తం ఉన్నది ఎంత? 10 సెంటీమీటర్స్. రైట్, అదేవిధంగా మిర్రర్ నుంచి ప్రతిబింబానికి మధ్యలో ఉన్న దూరం ఎంత? 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ మొత్తం ఎంత? 20 సెంటీమీటర్స్. అంటే వీళ్ళిద్దరి మధ్యలో పెరిగిన దూరం ఎంత చెప్పొచ్చు మనం? 20 సెంటీమీటర్స్గా చెప్పొచ్చు. సమతల దర్పణం ముందు వస్తువు ఎంత దూరంలో ఉంటే ప్రతిబింబం కూడా అంతే దూరంలో ఉంటుంది. ఇది మనకు తెలిసిన విషయమే. ఆ బేసిక్ పాయింట్ని పట్టుకుని మనం ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు. సో ఆన్సర్ గోస్ టు థర్డ్ వన్గా చెప్పొచ్చు. దెన్ లాస్ట్ క్వశ్చన్. ఒక కాంతి కిరణం కుంభాకార దర్పణం ప్రధానాక్షం వెంబడి దర్పణంపై పతనం చెందిన పరావర్తన కోణం ఎంత అంటుండు. కుంభాకార దర్పణం అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కుంభాకార దర్పణం. కోటింగ్ ఎటువైపు ఉంటుంది? ఇన్సైడ్ కోటింగ్ అనేది మనకు ఉంటుంది. ఇది కుంభాకార దర్పణం. ఓకే, ఎస్ ఎస్. ఏమంటుండు? ప్రధానాక్షం వెంబడి, ఇది ప్రధానాక్షం వెంబడి పతనం చెందిన అంటే దీనిపైనే మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ విధంగా చూసుకుంటే, రైట్, కాంతి కిరణం ప్రధానాక్షం వెంబడి వస్తుంది. ఇట్లా ప్రధానాక్షం వెంబడి కాంతి కిరణం వచ్చింది. ఈ ఎల్లో కలర్లోనే గీసేది మనం కాంతి కిరణం అనుకుందాం. రైట్, ఇప్పుడు ఏమంటుండు? అయినా పతనం చెందిన పరావర్తన కోణం విలువ ఎంత అంటుండు. ఇది కాంతి కిరణం ప్రధానాక్షం వెంబడి దర్పణం పైన పతనం చెందింది. అయినా పరావర్తన కోణం ఎంత అంటుండు. ఎస్, ఎప్పుడైతే ప్రధానాక్షం వెంబడి వస్తుందో అప్పుడు కోణం విలువ 0. పతన కోణం విలువ 0నే, పరావర్తన కోణం విలువ కూడా 0నే చెప్పాలి. ఇక్కడ యాంగిల్ అనేది ఉండదు. ఎస్, మనకు అది ఆప్షన్లలో ఉందా? ఉంది. ఇది బేసిక్ పాయింట్ అండి. ఎస్, ప్రధానాక్షం వెంబడి కాంతి కిరణం గిన ప్రయాణిస్తే అక్కడ ఏర్పరిచే కోణం ఎంత? 0 డిగ్రీస్. పతన కోణం 0 డిగ్రీసే, పరావర్తన కోణం కూడా అక్కడ 0 డిగ్రీస్గానే మనం తీసుకోవచ్చు. సో ఆన్సర్ గోస్ టు ఫస్ట్ వన్. ఇవి ఈరోజు సెషన్లోని ప్రీవియస్ ఎగ్జామినేషన్ టెట్ టు డిఎస్సీలలో అడిగిన క్వశ్చన్స్ అండి. ఇంకా కాంతి చాప్టర్కు సంబంధించిన మరికొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ సెషన్లో మనం డిస్కషన్ అనేది చేద్దాం. ఈ క్వశ్చన్స్ని మీరు క్లియర్గా వినడం వల్ల మీకు ఒక ఐడియా, క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంది, ఏ ఏరియా నుంచి ఎట్లా అడుగుతుండు, మీరు చదివిన అంశాలు క్వశ్చన్ రూపంలో ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంది అనే విషయాలు కూడా తెలుసుకుంటే ప్రిపరేషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు. ఆ ప్రిపరేషన్లో వేస్ కూడా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ కూడా
మీకు ఉంటుంది. ఎక్కువగా మ్యాథమెటికల్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఇక్కడ కనబడుతున్నాయి. మీరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు. నేను ప్రతి టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అసలు క్వశ్చన్ ఏరియాస్ ఎట్లా వస్తున్నాయి అనేది మాత్రం మనకు ఒక క్లారిఫికేషన్ రావాలి. అందుకే ఈ క్వశ్చన్స్. అట్లాగే మీకు నా టెస్ట్ సిరీస్ రాయాలని ఇంట్రెస్ట్ ఉంటే యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఆ యూటర్న్ ది లెర్నింగ్ యాప్లో డిఎస్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ సిరీస్ను అవైలబుల్గా ఉన్నాయి. అట్లా జీకే టెస్ట్ సిరీస్ ఉంది, కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది. వాటన్నింటిని కూడా యూటిలైజ్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేయండి. నేను మ్యాక్సిమం ఎంతైతే అంత ప్రీవియస్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్, అట్లాగే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.